ఒరే నేనో కాదో చెక్ చేసుకోండిరా. ఆ దాదు నేనే చంపానని వీళ్ళు క్లారిటీ వచ్చేసింది. నేను మాత్రం కన్ఫ్యూజన్లో క్యారీ అవుతున్నాను. దాదు నన్ను చంపినవా అని కనిపించమన్నా. ఎక్కడా ఎక్కడా ఇక్కడ దాకా ఫాలో చేసామన్నా. తప్పించుకున్నాడన్నా. వెతకండి రా. హలో సార్, రావత్ మనుషులు ఆదిత్యని చంపడానికి ట్రై చేశారు సార్. వాట్? అవును సార్, ఆదిత్య కూడా వాళ్ళని చూడగానే తప్పించుకొని పారిపోయాడు. ఓకే, అయితే మర్డర్ చేసింది పాండు కాదు. ఆదిత్యకి మర్డర్కి ఏదో లింక్ ఉంది. ఎవరిని టార్గెట్ చేశారో థింక్ 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 రంగారావు, శివాజీ, అర్జెంట్గా మన పెట్రోలింగ్ కానిస్టేబుల్ ఆదిత్య ఫుల్ డీటెయిల్స్ కావాలి. జాయినింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సార్ ఆదిత్య వాళ్ళ మావయ్య మన స్టేషన్లోనే వర్క్ చేస్తున్నారు సార్. ఇస్ ఇట్? కాల్ ఇట్. ఓకే సార్. మీరు ఆదిత్య మావయ్య? అవును సార్. ఓకే, ఆదిత్యకి పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఎవరన్నా శత్రువులు, గొడవలు? ఏమైంది సార్? నథింగ్ టు వరీ, ఇట్స్ ఎ స్మాల్ ఎంక్వైరీ ఫర్ క్లారిటీ. మీరు అడిగే క్వశ్చన్స్కి క్వైట్ ఆపోజిట్గా ఆదిత్య పెరిగాడు సార్. వేరే వాళ్ళతో గొడవ పడే క్యారెక్టర్ అసలు కాదు సార్. చాలా సెన్సిటివ్ పర్సన్. 3 నెలల క్రితం వాళ్ళ నాన్న యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళ నాన్న పోస్ట్లో జాబ్లో జాయిన్ అయ్యాడు సార్. యాక్సిడెంటా? ఎలా జరిగింది? డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తుంటే ఒక అన్ఐడెంటిఫైడ్ వెహికల్ గుద్ది చనిపోయాడు సార్. ఓకే, లాస్ట్ 10 to 15 days బ్యాక్ నుంచి ఆదిత్యలో ఇప్పటివరకు మీకు కనిపించని, చూడని ఏదైనా తేడా గుర్తించారా? అది తనలో కానీ తన మాటల్లో కానీ మార్పు రావడం? మొన్న దాదు మర్డర్ జరిగిన రోజు ఓకే, ఆదిత్య బ్యాగ్ మిస్ అయింది అన్నాడు సార్. కానీ ఆ బ్యాగ్ పెట్రోలింగ్ కార్లోనే ఉంది. మొన్న రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బ్యాగ్ నేనే అతనికి ఇచ్చాను. నెక్స్ట్ డే ఫోన్ చేసి బ్యాగ్లో ఫైల్ ఉంది, తీసుకుని స్టేషన్కి రా అంటే నేనెప్పుడు బ్యాగ్ తీసుకున్నాను అన్నాడు సార్. ఏదో టెన్షన్ పడుతూ కొంచెం అయోమయంగా కన్ఫ్యూజ్డ్గా మాట్లాడాడు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఇందాక దగ్గరే ఉన్నాడు, ఆదిత్య మనీ బ్యాగ్ ఇచ్చాడు అన్నాడు. కానీ ఆదిత్య నేనెప్పుడు ఇచ్చాను అన్నాడు. కానీ ఆదిత్య మావయ్య ఆదిత్యకి బ్యాగ్ ఇచ్చాడు అంటున్నాడు. కానీ ఆదిత్య తీసుకోలేదు అంటున్నాడు. క్వైట్ ఆపోజిట్. రాబరీ జరిగిన రోజు ఆ బ్యాగ్కి, మర్డర్ జరిగిన రోజు ఈ బ్యాగ్కి ఏదో క్లూ దొరికేలా ఉంది. కానీ అంత కన్ఫ్యూజన్గా ఉంది. వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వాల్సింది ఆదిత్యనే. రంగారావు సార్, రేపు ఆదిత్య ఫాదర్ కేస్ యాక్సిడెంట్ ఫైల్ నాకు కావాలి. అలాగే ఆదిత్యని ఇంట్రాగేట్ చేయాలి. సార్ రేపు సీఎం క్యాంప్ ఆఫీస్లో స్పెషల్ మీటింగ్ ఉంది సార్. రేపు అంటే మీటింగ్ అయ్యాక. ఆ దాదు నేనే చంపానని రావత్ మనుషులు నన్ను చంపడానికి వెంటపడుతున్నారు. నేను దాదుని ఎప్పుడు చంపాను, ఎలా చంపాను, అసలు నాకేం అర్థం కావట్లేదు. ఆదిత్య, నేను ప్యాట్రోలింగ్ డ్యూటీలో ఉన్నా. మా ఆడికి పెయిన్స్ వస్తున్నాయని చెప్పి ఫోన్ వచ్చింది. నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంపార్టెంట్ ఫైల్స్ కొన్ని స్టేషన్లో ఇద్దాను వెళ్తుంటే నువ్వు దారిలో కనబడ్డావు. మార్నింగ్ కొంచెం స్టేషన్లో ఇచ్చేస్తావా ప్లీజ్? ఓకే అన్నా. ఏంటి టెన్షన్లో ఉన్నట్టున్నావు? ఏం లేదు. ఓకే ఆదిత్య, థ్యాంక్ యూ.